బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఫుడ్ అందరికీ ఇష్టమే, కానీ ఆ ఫుడ్ని అర్థం చేసుకునే విధానం ఏమై ఉంటుంది, ఎందుకు అయి ఉంటుంది, ప్రతిదీ ఒక క్వెస్ట్ ఉంటుంది. సిన్స్ మేము హోటల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండడం, ఐఎమ్ ద థర్డ్ జనరేషన్. సో మామయ్యలు ఇప్పటికీ స్టిల్ హోటల్ ఉంది. ఫ్యూ ఇయర్స్ అగో మామయ్య వాళ్ళు క్లోజ్ చేశారు హోటల్ని, అంటే ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల. మా తాతయ్య వెరీ వెరీ వెల్ నోన్ పర్సన్ ప్రకాశం జిల్లా పొదిలి అనే ప్లేస్లో. ఆయన మీరు డైరెక్టర్ పావులూరు నిమ్మయ్య కేర్ ఆఫ్ అని రాస్తే ఓకే, ఆయన మీ తాతయ్య గారా? అవును, దట్స్ గ్రేట్ మ్యాన్, రియల్లీ దట్స్ రియల్లీ గ్రేట్ మ్యాన్. ఓకే ఓకే. సో కేర్ ఆఫ్ పావులూరు నిమ్మయ్య అని రాస్తే వెళ్ళిపోయేంత ఫేమస్ పర్సన్ ఆయన అక్కడ. సో ఆయన చనిపోయారు, మామయ్యలు హోటల్ హ్యాండిల్ చేశారు. తర్వాత రీసెంట్గా వెరీ రీసెంట్లీ మామయ్య వాళ్ళు హెల్త్ ఇష్యూ వల్ల హోటల్ క్లోజ్ చేశారు. బట్ మామయ్య వాళ్ళ పిల్లలు ఇప్పుడు తయారవుతున్నారు. సో ఈ జనరేషన్ మళ్ళీ మొదలైంది. బట్ ఎక్కడో అదేదో వెనకటికి ఏదో అంటుంటారు, ఇంగు కట్టిన గుడ్డ టైప్లో ఏదో ఇదేదో నాకు ఉన్నట్లుంది. సో నేను ఈ పాత్లోకి రావడం జరిగింది, యాక్సిడెంటల్గా జరిగిన అట్టర్ మోస్ట్ నేను సాటిస్ఫై అయ్యేటువంటి పాత్, అంటే సాటిస్ఫై అవుతున్న పాత్. సో బీట్ అది మానిటరీ గెయిన్స్, డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, ఇదంతా నాకు అది అవుట్ ఆఫ్ ద థింగ్. ఫస్ట్ నేను చేస్తున్న పనిని థరోగా ఎంజాయ్ చేస్తున్నానా లేదా అంటే 100% చెప్తాను. ఎంత 100% అంటే యూ డోంట్ బిలీవ్, నేను ఇది అనుకొని నా లైఫ్లో నేను ఏదో కల్నరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళిపోదాం, లేదో ఈ పాత ఏదైనా అసలు యూట్యూబ్ వచ్చిన తర్వాత దిస్ పాత్ హస్ క్రియేటెడ్. దీనికి ముందు ఏం లేదు, బట్ అదే నాలో ఉండింది. నన్ను ఎంతమంది అడిగేవాళ్ళు, ఏ హోటల్కి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏంటి టేస్ట్, చాలా చాలా మాట్లాడేవాడిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి వచ్చి మీరు నాకు ఏదైనా రెసిపీ ఇస్తే నేను తిని బాగుంది బాగాలేదు అని చెప్పడం కాదు, ఎందుకు బాగాలేదు, ఏం చేస్తే బాగుండేది, ఎందుకు బాగుంది, ఈ పాయింట్, ఈ నోట్ ఎప్పుడు ఇస్తాను నేను. ఈవెన్ స్టిల్ నాకు అది ఉంది, మొదటి నుంచి ఉంది. అమ్మ బాబోయ్, మీ మిస్సెస్ ఎలా భరిస్తున్నారు? ఇన్ కేస్ ఆవిడ గనక వంట చేసి మీకు పెట్టారా? యా లేదు, తను యాక్చువల్గా తను నన్ను తట్టుకుందండి. ఆనెస్ట్లీ స్పీకింగ్, నన్ను తట్టుకుని ఇప్పుడు రాటు తేలింది తను. యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకే, ఇక్కడ ఇది కొంచెం వేగాలి లేదా పోపిలా. నేను చాలా క్లియర్ గా చెప్తాను ఇది. అంటే ఒకరోజు సడన్ గా తీసుకొచ్చి ఏదో పెడుతుంది, ఎగ్జాంపుల్ పెడితే ఈ చారు అనేదో అంటుంది, ఎగ్జాంపుల్ ఎలా ఉంది అంటుంది, అంటే ఆ పేరు పెట్టకపోతే బాగుంది అంటాను. చారుకి దానికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు పాయింట్ ఏమవుతుందంటే చారు అని చెప్పి అది పెడితే మనం చారు అనే పాయింట్ లోకి వెళ్తాం. సో అది ఇక్కడ కాదు, అది కానప్పుడు నేను చారు అనే విజువలైజ్ చేస్తూ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఆ మూడుతో తిన్నప్పుడు అది చారు కానప్పుడు నేను చారు అని తింటే అది చారు కాదు కదా. సో ఆ పేరు పెట్టకపోతే బాగుందంటే. కానీ మీరు ఎక్కడికి, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఎవరింటికి భోజనానికి వెళ్ళినా కొంచెం గుండెల్లో గుబులే వెళ్ళాలి అలా ఏం లేదు కదా. అమ్మో, ఆయన్ని సాటిస్ఫై చేయగలమా, పర్ఫెక్ట్ టేస్ట్ ఆయనకి ఇవ్వగలమా అనే టెన్షన్ ఉంటుంది కదా. నేను చాలా సులువుగా సాటిస్ఫై అయిపోతానండి. అంత ఒకసారి పాయింట్ ఏమనిపిస్తుంది అంటే అంత సింపుల్ గా సాటిస్ఫై అయిపోవడం వల్లే ఇంత ఎక్కువగా తెలుస్తుంది అనిపిస్తుంది. అంటే నేను అనుకున్న పారామీటర్లోనే రుచి రావాలనుకున్నాను అనుకోండి, నేను ఒకటే స్టిక్ అయిపోతాను. మీరు ఒకలా చేయొచ్చు, నేను ఒకలా చేయొచ్చు, వాళ్ళు ఇంకోలా చేయొచ్చు, కానీ మీ రుచిని నేను ఆస్వాదించేటువంటి అవకాశం నాకు ఇవ్వకుండా నా మైండ్ నేను బ్లాక్ చేసేసుకుంటే నేను ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను. నేను చేసిందే టొమాటో పచ్చడి మీది కాదు అన్నట్లుగా అయిపోతుంది కదా. నా మైండ్ ఎవ్రీ టైమ్ విల్ బీ ఓపెన్. ఆ ఫుడ్ బాగాలేకపోతే నేను పూర్తిగా ఫినిష్ చేస్తాను. ఒకసారి నోట్లో పడే బాగాలేదని పడేను, ఐ విల్ నాట్ డూ దిస్. అది పూర్తిగా తింటాను నేను, ఆ ఎక్స్పీరియన్స్ని థరోగా ఎంజాయ్ చేస్తాను. నేను చేసి నెక్స్ట్ టైం బెటర్ నాట్ టు ఈట్ దిస్ అనుకుంటాను. ఆ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకుని నా దృష్టి మరోలా మారుతుంది, ఏం తప్పులు చేయకూడదో మారుతుంది. సో లైక్ హౌ మా తాతగారు, అంటే అక్కడి నుంచి వచ్చేసి అక్కడ తాతగారు మామయ్యలు ఇదంతా అయింది. సో దట్ ఈస్ అవుట్. అండ్ మా ఫాదర్ ఆల్సో ఇంటూ ఫుడ్ బిజినెస్. ఆయన ఇప్పటికీ, మా ఫాదర్ నర్సరావుపేటలోనే ఉన్నారు, మా మదర్ ఫాదర్ ఇద్దరు నర్సరావుపేటలోనే ఉన్నారు. బిజినెస్ సాగుతోంది అక్కడ. అన్నయ్య తమ్ముడు, సో అన్నయ్య తమ్ముడు ఇద్దరు సాఫ్ట్వేర్. సో ఫాదర్ వాళ్ళు అక్కడే ఉన్నారు. అందరూ మాకు చిన్నప్పటి నుంచి ఫుడ్ మీద చాలా ఎక్కువ నాలెడ్జ్ దొరికేందుకు, ఎక్స్ప్లోర్ చేసేందుకు అవకాశం దొరికింది. తర్వాత నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మా పేరెంట్స్ని నేను సినిమాల్లోకి వెళ్తాను అని అడిగేశాను డైరెక్ట్గా. మా మదర్ చాలా ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు. మా ఫాదర్ అసలు ఒప్పుకోలేదు. మా మదర్ సపోర్ట్ ఇచ్చి లేదు, నా కోసం పోరాడి షీ స్టుడ్ బై మీ. సో మా ఫాదర్ ఎన్నైనా అన్ననేవండి, లేదు నువ్వు వెళ్ళు అనడం, చాలా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేస్తే నేను తెలియని ఒక మొండి ధైర్యం, యూ డోంట్ బిలీవ్ అండి, ఐ డోంట్ సే లైక్ నేను అమాయకుండానే అని చెప్పను,
అమ్మ ప్యూర్ హార్ట్ ఇన్నోసెంట్ ఫెలోని. ఎంత ఇన్నోసెన్స్ అంటే మీరు చెబితే మరి ఎవరినైనా నమ్మేస్తాను నేను, అంత ఇన్నోసెంట్ గా ఉండేవాడిని ఆ రోజుల్లో. ఇప్పటికీ ఇన్నోసెంట్ హార్టే, హార్ట్ లో ఇన్నోసెన్స్ ఉంది, బట్ స్టిల్ కొంచెం లాజికల్ థింకింగ్ అలవాటు అయిందంటే థింగ్స్ మేడ్ మీ లైక్ దాట్. సో అలా ఇది ఏ ధైర్యమో తెలియదండి. పేరెంట్స్ దగ్గరే పెరిగిన వాడిని, ఎక్కడికి వెళ్లకుండా ఉండేవాడిని, చాలా ఏదో ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లా ఉండేవాడిని, చాలా అదేదో చాలా రిలీజియస్ గా బిహేవ్ చేసేవాడిని. అంటే పేరెంట్స్ ఓ మాట చెప్తే కాలేజ్ బంక్ కొట్టడాలు ఇవన్నీ నాకు తెలియదు, నేను ఎప్పుడు చేయలేదు కూడా. అంటే అది ఒక పెద్ద తప్పు లైఫ్ లో, చీట్ చేసినట్టు. సో ఇలా ఇంత రిలీజియస్ గా ఉండేవాడిని, అలా అలా సాగిపోయింది అంతే. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన మీ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు అసలు ఏం చేయాలో తెలియదండి. అది నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయాలని చాలా కోరిక ఉండేది. కానీ అప్పుడు నన్ను చూసి అందరు ఆర్టిస్ట్ అనుకునేవాళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆర్టిస్ట్ గా ఫోటోలు ఇవ్వడం కోసం వచ్చాను అనుకునేవాళ్ళు. నేను ఆర్టిస్ట్ కాదండి, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. అంటే నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఎలా ఉండాలి నాకు అర్థం కాదు. అంటే రగ్గడ్గా, అంటే బాగా అలిసిపోయి కష్టించిన జీవిలా ఉండాలని అనుకునేవాళ్ళు ఏంటో మరి నాకు తెలియదు, నన్ను అలా అనుకునేవారు. సరే అట్ లాస్ట్ నేను ఎక్కడ ఒక ఫ్యూ మంత్స్లోనే నాకు ఈటీవీలో అవకాశం వచ్చింది. సో ఈటీవీలో నేను నా కెరియర్ ఈటీవీతోనే స్టార్ట్ అయింది. కానీ ఐ షుడ్ థ్యాంక్ ఈటీవీ అండి. అంటే ఆ ప్లాట్ఫామ్ అసలు అది ఎంత నాలెడ్జ్ ఇచ్చిందంటే అండి, ఎంత ఎక్స్పోజర్ ఇచ్చిందంటే, ఐ మెట్ మెనీ పీపుల్ అండి. ఎంత క్రియేటివ్ టీమ్ని కలిశాను అంటే, సో బై దెన్ అప్పట్లో 2008-9 ఆ ప్రాంతాల్లో ఈటీవీలో నియర్లీ 17 ప్రాజెక్ట్స్ ఏమో నడిచేవండి. సో అసలు అది చూస్తే ఎలా ఉండేదంటే, నన్ను లెఫ్ట్ రైట్ సెంటర్ తోమేశారు ఈటీవీ వాళ్ళు. అంటే తోమేయడం అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ దగ్గర అన్ని ప్రాజెక్టులు ఉండే, దే రిక్వైర్ క్రూ. కానీ ఆ టైంలో వెళ్ళేవాడిని, నాకు అసలు అది తెలియదు. అది ఒక మూర్ఖంగా మొండితనంగా నేను ఏదో చెయ్యాలి అనే తపనతో వెళ్ళి చేసిందనమాట. సో అక్కడ నాకు ఈ రోజుకి నేను చాలా మందిని ఈటీవీ వాళ్ళని కలుస్తాను. ఏ తేజ అంటారు. 10 మందిని పరిచయం ఉంటే అందులో ఖచ్చితంగా ఒక ఈటీవీ అతడు ఉండే. ఆ రోజుల్లో నాకు అక్కడ పరిచయం అయిన ఆ బేస్ లో ఉన్న వాళ్ళే పరిచయం ఉన్నారు ఇప్పటికీ. సో కానీ అండి ఈటీవీ ఎక్స్పీరియన్స్ అనేది అది గుడ్ బ్యాడ్ ఏదైనా కానీ ఈటీవీ నాకు ఒక మదర్ లాంటిది అంటాను. ఎందుకు మదర్ అన్నాను అంటే, మీరు చెప్తే నమ్మరండి, నేను చేసిన లాంటి బ్లండర్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి ఎవరు చేసుండరు. ఎవరు చేసుండరు, బట్ స్టిల్ నన్ను ఈటీవీ భరించింది. అంటే ఆ సంస్థ భరించింది. ఒకసారి ఒక ప్రాజెక్ట్ ఉంది, నాకు గుర్తులేదు, సీరియల్ పేరు నాకు గుర్తులేదండి. అందులో హీరోయిన్ ఎవరంటే వర్ష ఎవరు అంటే నిన్నే పెళ్ళాడుతా సినిమాలో సారీ నువ్వే కావాలి సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉన్నారు కదా, ఆవిడ వర్ష. సో నాకు కంటిన్యూటీ డిపార్ట్మెంట్ ఇచ్చారు. డ్రెస్ కంటిన్యూటీ చూడాలి. ఆర్టిస్టులు మరి ఈ రోజు నా సీన్ సగం అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే చేస్తాం, నెక్స్ట్ షెడ్యూల్ చేస్తాం, కంటిన్యూటీ అంతా మనం బ్యాలెన్స్ చేయాలి. సో ఆ సీన్లో నేను చేయాలి. ఆ రోజుల్లోనండి అదేంటో చిత్రమైన నాకేమో అసలే తెలియదు. అవి మేకప్లు ఆడవాళ్ళు ఇక్కడ ఒక రంగు అక్కడ ఒక రంగు ఇవన్నీ ఏవో పూసేవాళ్ళు. వాళ్ళకి కంటిన్యూటీ చెప్పాలి. బ్యాంగిల్స్ ఏమో ఒకటి గోల్డ్ వేస్తారు, ఇంకో 2 వేస్తారు, ఇంకోటి వేస్తారు. సో ఇలాంటివన్నీ ఉండే. లిప్స్టిక్లు పింకులోనే 5-6 రకాలు తీసేవాళ్ళు. అది ఏం పింకో నాకు తెలియదు. నేను వాళ్ళని ఇలా చూస్తుండేవాడిని దూరం నుంచి. వాళ్ళు ఏదో పూసుకున్నారు, ఏదో ఆరెంజ్, అదేదో పర్పుల్, ఇదేదో మేకప్. ఫోటో తీసుకునే ఫోన్స్ ఉన్నాయి కానీ ఫొటోస్ తీసే అంత టెక్నాలజీ లేదు. ఆవిడ బొమ్మ వేసి ఆవిడ మూతికి రాసి లిప్పు బొమ్మ వేసుకునేవాడిని, వేసి లిప్పు రాసి ఆవిడ రెడ్ వెళ్ళి, మేడం అది ఏం రెడ్, అది మీ నెంబర్ చెప్పండి అంటే, అప్పుడు ఇదిగో దీని మీద ఒక నెంబర్ ఉంటుంది 1100 ఏదో సంథింగ్, అదేదో రాయమనేవాళ్ళు. చాలా సందర్భాల్లో వెళ్ళి, ప్లీజ్ మీ మేకప్లో అవి ఏవో పూస్తున్నారండి, మీరు నాకు కలర్లు ఏంటో ఆ షాడోలు ఏంటో అవన్నీ నాకు తెలియవు, ప్లీజ్ మీరు కొంచెం రాసి పెట్టండి. మీరు రాసి పెడితే రేపొద్దు మీకు చెప్పడానికి. అసలు పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఈ గాజులు వేస్తారండి. అసలు అదేవో 2 వేస్తారు, ఒక 3 వేస్తారు, ఇంకో 2 వేస్తారు. అవి చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఆవిడ ఇట్లా చూస్తుంటే ఇంకెవడన్నా థర్డ్ పర్సన్, మా పని వేరు. నా పని ఏంటి, వాళ్ళ కంటిన్యూటీ చూడాలి. ఇప్పుడు ఆవిడ వాచ్ ఏ చేతికి పెట్టింది, లెఫ్ట్ హ్యాండ్ వాచ్, ఉంగరాలు 2, ఒకటి ఏదో డైమండ్, ఇంకో ఏదో డైమండ్, ఇలాంటివి ఏవేవో ఉండేవండి. ఇవన్నీ తీసుకెళ్లి సీన్ రెడీ అంటే, మేడం మీరు నా డ్రెస్ ఏంటి అనేవాళ్ళు. తేజ డ్రెస్ ఏంటి అంటే, మేడం ఈ సారీ ఈ బ్లౌజ్ అనేవాడిని. అది సరే బాబు, చెవులకి ఏం పెట్టాను, ముఖానికి ఏం కలర్ బొట్టు పెట్టాను. అప్పట్లో అంత ఉండేది వాళ్ళకి. జ్యువెలరీ విపరీతంగా వేసేవాళ్ళు.
అదేంటో పడుకునేటప్పుడు కూడా పట్టు చీర పెట్టేవాళ్ళు అప్పట్లో, అంటే బెడ్రూమ్ లో వెళ్ళేటప్పుడు. సో ఇలాంటివన్నీ జరిగేవి అప్పట్లో. అదొక ఇది అనమాట. అయితే ఆ కంటిన్యూటీలు ఈ పని సరే, దీన్ని మిస్ చేయడంలో నన్ను మించిన వాడు ఎవడూ లేడు. అయితే ఆ వర్ష గారు ఏం చేశారు, ఒక రోజు వర్ష గారితో ఒక సీన్ ఉంది, ఒక కంటిన్యూటీ సీన్. అది మినిమం ఒకటే డ్రెస్ తో ఆవిడ 7 సీన్లు అటెండ్ చేయాలి. ఆవిడ ఏదో కారులో వస్తుంటారు, ఇంట్లో ఏదో పెద్ద ఇష్యూ ఏదో జరిగింది, కారులో ఫోన్ మాట్లాడుకుంటే అయ్యో అలా అయిందా, నేను వచ్చేస్తున్నా, ఇంటికి వచ్చేస్తున్నా అంటుంది. కారులో జరిగే సీన్ ఎక్కడ బయట తీసాం. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హాల్లో వచ్చి ఏది అమ్మేది అని అడిగితే బెడ్రూమ్ లో ఉందంటే ఇక్కడ హాల్లో మాట్లాడి బెడ్రూమ్కి వెళ్ళాలి. బెడ్రూమ్ లో వెళ్ళి అసలు విషయం ఏం కాదే, ఊరికే యాక్ట్ చేశాను, అన్నయ్యని ఏదో సరి చేయాలనుకుంటున్నాను అంటే బెడ్రూమ్ లో సీన్. తర్వాత బయటకు వచ్చేసి ఇక్కడ ఇన్ని ఉన్నాయి. నేను కార్లోనేమో పింక్ కలర్ వేశాను, ఇంటికి వచ్చేటప్పటికేమో నెక్స్ట్ డే ఎప్పుడో షూటింగ్ చేస్తే దానికి రెడ్ కలర్ వేశాను. ఆ రోజు షూటింగ్ అయిపోయింది. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్ళేది బ్లూ కలర్, బెడ్రూమ్ లో నుంచి బయటకు వస్తే ఎల్లో కలర్. దేవుడా! సో ఇందులో ఎక్కడ సింక్ అవ్వదు అసలు అది. తర్వాత ఈవిడ వర్ష గారిని ఏం చేశాను నేను, ఈవిడ హాల్లోకి వచ్చేంత వరకు సీన్ షూటింగ్ అయిపోయింది. తర్వాత వెళ్తే నేను ఆ కంటిన్యూటీ ఏంటి 2 రాశాను అనమాట. అంటే అక్కడ పింక్ రాశాను, ఇక్కడేమో రెడ్ రాశాను. అయితే వర్ష గారు మీరు ఈటీవీ నుంచి వస్తుందని వర్ష గారికి కాల్ చేసి, మీరు ఈటీవీ నుంచి వస్తున్నారు, అది ఒక్కసారి ఎడిటర్స్ రూమ్కి వెళ్ళి మీరు ఫోన్ మాట్లాడినప్పుడు ఏం డ్రెస్ వేసుకున్నారు చూడండి అన్నాను. ఆవిడ చూసి నేను పింక్ వేసుకున్నాను, అది ఎల్లో వేసుకున్నానని చెప్పారు ఆవిడ. అసలు పూర్తిగా కలరే మార్చేశారు ఆవిడ. మీరు చూసారా, నిజమా చెప్పండి ప్లీజ్ అండి, సీన్ అంతా పోతున్నా. లేదు తేజ 100% కరెక్ట్, ఇది నేను ఎల్లో వేసుకున్నాను. సరే ఆవిడ చెప్పింది కదా, ఎల్లో వేసి పడేసాం. అట్లా చిత్రమైన కలర్లు వేసి ఎడిటర్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ చూసి ఏదో తేజను ఒకసారి ఎడిపి ఏం చేస్తారు, ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు ఏం చేశారంటే ఆయన విశ్వనాథ్ గారి మేనల్లుడు, ఆయన డైరెక్టర్ గారు కె చంద్రశేఖర్ గారిని, ఆయన ఏం చేశారంటే డబ్బింగ్ లో దాన్ని ఏం చేశారంటే, నేను ఇవాళ కాదు రేపు అన్నయ్యతో మాట్లాడతాను అని చెప్పి దాన్ని ఏదో సన్ రైజ్ వేసేసి నెక్స్ట్ డే పొద్దున్నే ఆవిడ బెడ్రూమ్ లోకి వెళ్తున్నట్టుగా పెట్టి, తర్వాత ఆవిడ బెడ్రూమ్ లోంచి అవుట్ ఇచ్చిన తర్వాత ఇంకో 2 సీన్లు ఏవో వేసేసి కాస్త గ్యాప్ ఇచ్చి ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ ఇంకో కలర్ లోకి తీసుకొచ్చారు. ఎడిటర్ కి మంచి పని చెప్పారు. ఎడిటర్కే కాదు అసలు అందరికీ పని చెప్పారు. చాలా అంటే ఇలాంటివి చాలా ఉన్నాయండి. అవి అంటే ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అలా పనిచేస్తాను అంతే. తర్వాత ఎందుకు మళ్ళీ కంటిన్యూ చేయలేదు అందులో? మీరు చేస్తూనే ఉన్నానండి. నేను విస్మయ్ ఫుడ్ వచ్చే ముందు వరకు కూడా హియర్ అండ్ దేర్ ఐమ్ డూయింగ్. నేను మధ్యలో యాడ్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను, తర్వాత చాలా చేశాను. అయితే డబ్బింగ్ అన్నది అది ఎందుకు అంటే చెప్పాను కదండి, ఎక్కడన్నా నేను ప్రాంప్టింగ్ ఇచ్చినప్పుడు ఏదైనా సినిమాలు పనిచేశాను. ఆఫ్టర్ దట్ సీరియల్స్ తర్వాత నేను సినిమాల్లోకి వెళ్ళిపోయాను, సినిమాలు పనిచేశాను. మల్లెమాల ఇస్ ద లాస్ట్ ప్రొడక్షన్ హౌస్ నేను చేసింది. మల్లెమాల వాళ్ళు అప్పుడే వాళ్ళు టీవీలోకి వచ్చారు. సో తర్వాత అరుంధతి సినిమా జరుగుతుంది అప్పుడు, దట్ ఈస్ ద లాస్ట్ ప్రొడక్షన్ నేను చేసింది. ఇంకా ఆ తర్వాత నేను ఇంకా చేయలేదు. తర్వాత నాకు స్టూడియోస్, నేను శ్రీనగర్ కాలనీలో స్టూడియోస్ పెట్టి నేషనల్ జియోగ్రఫీ, తర్వాత ఈ హాలీవుడ్ సినిమాలు ఇవన్నీ డబ్బింగ్ చేస్తూ ఆ రికార్డింగ్ స్టూడియో ఉండేది. హియర్ అండ్ దేర్ నేను మధ్యలో కొన్ని చేస్తూ ఉండేవాడిని, ఏమన్నా ప్రాజెక్ట్స్ వస్తే చేస్తూ ఉండేవాడిని. ఐ హ్యావ్ మై ఓన్ థింగ్. ఎక్కడ అంటే బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఖాళీగా అస్సలు లేనండి. ఇది కాకపోతే అది కాకపోతే ఇది, ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాను. ఐఎమ్ ఎర్నింగ్ మై మనీ. నేను ఎవరి దగ్గర డిపెండ్ అయిపోయి ఈ సినిమా కష్టాలు అంటారు కదా, అవి నేను ఇప్పుడు చూడలేదు, నాకు అసలు తెలియదు. నా పని నేను చేసుకుంటూనే ఉన్నాను. దట్స్ రియల్లీ గ్రేట్. జనరల్గా మన మిడిల్ క్లాస్ ఇళ్ళలో కానీ ఎక్కడైనా సరే అబ్బాయిలు వంట చేస్తే, అరే అబ్బాయిలు వంట చేయకూడదురా, వాల్యూ ఉండదురా, పెళ్ళం విలువదు, చులకం చూసేస్తుంది అని అంటారు. మీ వరకు మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అంటే ఏం చెప్తారు? మాకు అసలు కంపారిజన్ లేదండి. అసలు మా ఇంట్లో మేము 3 మగపిల్లలం. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. మా మదర్ షీ లెట్ us డూ ఎనీథింగ్, ఎవ్రీథింగ్. మాకు అప్పుడు నాకు గుర్తుండి ఐ స్టార్ట్ కుకింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 7 or 8. ఓకే. మా మదర్ ఎప్పుడు మమ్మల్ని కిచెన్లోకి, వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మ సరే, అమ్మ పిల్లలు ఏం చేసినా ఆనందమే, బట్ వైఫ్ జనరల్ పబ్లిక్ అనేది ఏంటంటే వైఫ్ దగ్గర వాల్యూ ఉండదు మగవాళ్ళు వంట చేస్తే. అవి ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ లో ఉండే ఫ్యామిలీలో లేను నేను. సో అది ఓపెన్ మైండ్ తో ఉన్న వాళ్ళే. వైఫ్ కి అసలు లేనే లేదు. షీ రిక్వైర్, తనకి ఎప్పుడు సజెషన్ కావాలి, తన హెల్పింగ్ హ్యాండ్ కావాలి. సో ఎనీథింగ్ నేను ఒక గైడెన్స్ ఉన్నప్పుడు షీ వుడ్ ఫీల్ లైక్ అలాంటిది ఏమీ అస్సలు లేనే లేదు. అసలు ఆ పాయింటే
లేదు, ఆ డిస్కషన్ లేదు, దర్ ఇస్ నో పాయింట్, ఎవ్రీబడి కెన్ గెట్ ఇన్ టు ద కిచెన్. కరెక్ట్. సో అది కిచెన్ అనేది ఆడవాళ్లే చేయాలి, మగవాళ్లే చేయాలి, అది ఆ పాయింట్ అనేది లేనే లేదండి. చిన్నప్పుడే మాకు వి కుక్ అవర్ ఓన్ ఫుడ్, మా ఇంట్లోనే మాకు అది ఉంది. మేము అందరం మగపిల్లలము. సో మా ఇంట్లో మాకు అది ఎలాగో ఉంది. మేము మా డాడీ కుక్ చేస్తారు, మా మదర్ కుక్ చేస్తారు, మా అత్తగారు కుక్ చేస్తారు, మా మామగారు కుక్ చేస్తారు, ఎవ్రీబడి కుక్స్. దాట్స్ గ్రేట్, రియల్ దాట్స్ గ్రేట్. ఎందుకంటే అలా ఉన్నవాళ్ళు మాత్రం డెఫినెట్గా వాళ్ళకి సమాధానం చెప్పాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగింది. జనరల్గా ఒకే రెసిపీని ఒక ఫ్యామిలీలో లేకపోతే ఫ్రెండ్స్ ఒక గ్రూప్ తయారు చేస్తే ఒక్కొక్కళ్ళ చేతి నుంచి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. అవును, అన్నీ ఒకే టేస్ట్ చిన్న రావు. కానీ మీరు ఒక రెసిపీ చేయడానికి దాని వెనకాతలున్న శ్రమ, దాని వెనకాతలున్న రీసెర్చ్ అని అంటే ఏం చెప్తారు? అది చాలా కష్టం అండి. అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆర్డినరీ పీపుల్కి అయితే చాలా కష్టం, బట్ స్టిల్ ఆ జర్నీ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఇట్స్ రెసిపీ ప్రిపరేషన్, రెసిపీ అండర్స్టాండింగ్ అంటే అండి, ఆథెంటిక్ రెసిపీస్లో చాలా జాగ్రత్తలు ఉండేవండి. వెనకటికి మన సామాజిక భౌగోళిక పరంగా ప్రాంతానికి తగ్గట్టుగా రెసిపీలు ఏర్పడ్డాయి. కొంతమందికి దొరికితే ఆ దొరికిన పదార్థాలతో వాళ్ళు ఎలా రుచిగా తయారు చేసుకోవచ్చు అనే పదార్థాలే తయారయ్యాయి. ద సేమ్ వే మనకు కూడా అంతేనండి. ఇప్పుడు ఆ రెసిపీ మేము తయారు చేస్తున్నప్పుడు దాని వెనక కష్టం అంటే, మేము రెసిపీలు ఇప్పుడు ఏదైనా ప్రాక్టీస్, ఖచ్చితంగా ఎవ్రీ రెసిపీ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్. అది చేయకుండా వీ డోంట్ డూ. సో 2-3 సార్లు చేసి మీరు టేస్ట్ 2-3 సార్లు అవసరం లేదు, బట్ అట్ టైమ్స్ నేనైతే రాసుకుంటానండి. నేను చేస్తున్నప్పుడు ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏ ఇంగ్రీడియంట్స్ వేసి ఎంత వేస్తున్నానని నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేస్తాను. చేసిన తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, దాన్ని దెన్ విల్ గో అహెడ్ ఫర్ ద షూట్. కొన్నిసార్లు చేసినప్పుడు మిరపకాయలు ఎక్కువైంది, నూనె తక్కువ అయింది, నూనె ఇందులో వేసి ఉంటే బాగుండేది. సో దిస్ ఈజ్ మై ఓన్ రెసిపీస్. సో ఇఫ్ ఐ క్రియేట్ సంథింగ్, ఇఫ్ ఐ హ్యావ్ టు ప్రాక్టీస్, దెన్ ఐ విల్ గో అకార్డింగ్లీ. ఇది నేను ఖచ్చితంగా చేసి తీరాల్సిందే, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ గో అండి. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, రెసిపీస్ ఇప్పుడు మీ చేతిలో ఒకటి, నా చేతిలో ఒకటి, ఎదుటి వాళ్ళకు ఒకటి, అలా రావడానికి గల కారణం ఏంటంటే చేతికి ఒక రుచి ఉంది. మానసికంగా అంటే పదార్థాన్ని వండే తీరు, ఎప్పుడు ఏ పదార్థం వేసాము, ఎంతసేపు కుక్ చేసాము, దిస్ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ ఇన్ కుకింగ్. కుకింగ్ హార్ట్లో నుంచి, సోల్లో నుంచి కుక్ అయ్యేది. అసలు మీరు నమ్మండి నమ్మకపోండి, చిన్న టమాటోలు 2 పచ్చిమిర్చి తాలింపు వేసిన పచ్చడికున్న రుచి ఏవో ఇన్ని పదార్థాలు వేసిన కూరలకు రాకపోవచ్చు, రాదు కూడా. ఐ లవ్ సింపుల్ ఫుడ్ అండి. నాకు ఎంత సింపుల్గా ఉంటే అంత సింపుల్గా ఇష్టం ఫుడ్. ఐ ఎంజాయ్ ఫుడ్ సింపుల్. ఎక్కడ వెళ్ళి ఏవో పెద్ద పెద్ద కర్రీస్ కాదు, ఇంటికి వచ్చి అంత పప్పు, అంత ఆవకాయ పచ్చడి, ఆమ్లెట్ వేసుకొని తిన్నంత తృప్తి ఇంకెక్కడా రాదు నాకు. సో ఈ సింప్లిసిటీ నాకు చాలా ఇష్టం. కానీ బట్ యాజ్ అ ఛానల్ నేను ఎంతసేపు అంటే దే ఆర్ పీపుల్, దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్. సో ఐ షుడ్ లెర్న్. ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్ అండి. లెర్నింగ్ని జాగ్రత్తగా సరిగా చేయాలి. ఇంకా ఇందులో తప్పులు జరుగుతున్నాయి, అరే మీరేమో అబ్బో వాళ్ళకి భలే కుదురుతున్నాయి, మాకు కుదరట్లేదు అని చెప్పే వాళ్ళకు కూడా నేను ఏం చెప్తానంటే, ప్లీజ్ డోంట్ ఫాలో బ్లైండ్లీ. రోబోటిక్గా మాత్రం కుక్ చేయొద్దు. ప్లీజ్ టేస్ట్ ద ఫుడ్. నేను వేసే మిరపకాయలు, మీరు వాడే మిరపకాయలు ఒకటి కాదు, ఒక కారంలో ఉండవు. నేను చింతపండు ఇంత వేస్తే మీరు వాడుతున్న చింతపండులో అదే క్వాంటిటీ మీరు చెప్పినట్టే చేశాను. పులుపు రాకపోవచ్చు కదా, అంటే వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ సరిగా చెయ్యకపోవచ్చు. మాకు అదే ఒక్కసారి టేస్ట్ చేయండి బాబు, ఒక్కసారి రుచి చూడండి బాబు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మా ఎడిటర్ సంగతి చెప్తాను. నేను ఫ్యూ డేస్ అగో నేను బ్యాచిలర్స్ ఎగ్ కర్రీ అని పోస్ట్ చేశాను. పోస్ట్ చేస్తే అతను ఇంటికి వెళ్ళి చేశాడట, ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో చేయాలనుకొని అతను వెళ్ళి చేశాడట. చేసి, సార్ మనం ఎగ్ కర్రీ చేశాం కదా సార్, నేను చేశాను సార్, అది ఏదో రకంగా వచ్చింది సార్ అంటే, ఏదో రకంగా అంటే ఏంటి అన్నాను. అంటే ఏంటి అన్నాను, దాని అర్థం ఏంటి? ఏదో రకంగా అంటే వేయాల్సినవి వేయలేదా అన్నాను. కాదు సార్ వేశాను సార్ అన్నాడు. మరి వేస్తే రాకపోవడం ఏంటి రుచి అన్నాడు. మీరు ఏం చెప్తే అదే వేశాను సార్ అన్నాడు. నాకు వెంటనే అర్థమైపోయింది, ఏం చెబితే అది వేయడం కాదు, ఏ చెప్పినట్టు కుక్ చేసావా ఇది చెప్పు ఫస్ట్. నువ్వు చెప్పినట్టు కుక్ చేసావా? టొమాటోలు మగ్గాయా? కారాలు మాడకుండా వేసావా? నువ్వు కారాలు వేగుతున్నప్పుడు నువ్వు అందులో ఉప్పు రుచి చూసి బ్యాలెన్స్ చేసావా? ఇవి చెప్పు అన్నాను.
వీళ్ళతో ఉన్న ప్రాబ్లం చూడండి, ఇతను హండ్రెడ్స్ ఆఫ్ రెసిపీస్ ఎడిట్ చేసి ఇతనికే ఈ ప్రాబ్లం ఉంది. నేను ఎలా చెప్పాలి? నేను ప్లీజ్ ఈ సందర్భంగా నేను మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, బాబు దయచేసి మీరు అందరూ వంట చేసేటప్పుడు రుచి చూసి అడ్జస్ట్ చేయండి. మీరు కొత్తగా వంటలు చేసే వాళ్ళకి ఏమవుతుందంటే అండి, వాళ్ళకి బ్యాచులర్స్ ఎక్సైట్ అయిపోతారు, అబ్బా ఎంత సింపుల్గా ఉంది ఈ రెసిపీ, మనం చేసేయచ్చు అనుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, కిచెన్లోకి వెళ్తారు, ఏది సరిగ్గా కుక్ చేయరండి. ఉల్లిపాయలు మగ్గవు, ఉల్లిపాయలు వేగవు, టొమాటోలు మగ్గవు, కారాలు మాడబడతారు. పోనీ ఇవన్నీ సరిగ్గా చేసిన ఉప్పు కారం కొంచెం పైకి కిందికి అవుతుంది. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ, నా ఇంగ్రీడియంట్స్ మీ ఇంగ్రీడియంట్స్ ఒకటి కాదు. నేను వాడే 2 మిరపకాయలు చాలా కారంగా ఉండి ఉండొచ్చు, మీది మీడియం స్పైస్ ఉండి ఉండొచ్చు, అట్ ద మోస్ట్ మీరు చాలా స్పైస్ని ఇష్టపడేవారు అయి ఉండొచ్చు. ఇక్కడ మీకు కారం కొంచెం పైకి అయినప్పుడు, అరే కారం కొంచెం పైకి అయింది, కొంచెం ఉప్పుతో బ్యాలెన్స్ చేస్తాను. సరే ఉప్పు కారాలు అన్నీ ఎక్కువగా ఉంది, పులుపు కూడా ఎక్కువ అయిపోయింది, ఎలా బ్యాలెన్స్ చేయాలి, అంత చిన్న బెల్లం మొక్క వేసుకుంటాను. ఎగ్జాంపుల్, ఇది వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏం చేస్తారు, మీరు చెప్పినట్టే చేసాం కానీ మాకు అదేదో రకంగా ఉంది అంటారు. వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నేను వెంటనే కమెంట్లో రిప్లై ఇస్తాను, అదేదో రకంగా ఉంది అంటే మీరు ఖచ్చితంగా కుక్ చేయాల్సిన పద్ధతిలో కుక్ చేయలేదు. ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే, ఛానల్లో పిలుచు అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ అండి, హోమ్ ఫుడ్ ఈజ్ హోమ్ ఫుడ్, రెస్టారెంట్ ఫుడ్ ఈజ్ రెస్టారెంట్ ఫుడ్. రెస్టారెంట్ ఫుడ్ని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దట్ ఈస్ అ కమర్షియల్ ఫుడ్. కమర్షియాలిటీ ఎప్పుడైతే ఫుడ్ మీద వచ్చిందో, వాడు మిమ్మల్ని అనుక్షణం ప్రతి దశలోనూ సాటిస్ఫై చేయాలి. అంటే ప్రతి దశలో అంటే ఎక్కడ, రైట్ ఫ్రమ్ మీ లుకింగ్, దాని టెక్స్చర్, కలర్, టేస్ట్, అన్ని 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 మిమ్మల్ని సాటిస్ఫై చేయాలి. రెస్టారెంట్ కర్రీస్ అంటే మన ఇంట్లో కూర వేస్తే కూర నీరు పక్క జరుగుతుంది. ఎగ్జాంపుల్, మీరు బీరకాయ కూర చేశారండి, ఆ నీరు ఏమవుతుంది, బీరకాయల నుంచి నీరు పక్కకు వస్తుంది. అలాంటి కూరలు రెస్టారెంట్లు చేయరు. రెస్టారెంట్స్కి ఉన్నది ఏంటి అంటే, ఆయిల్ జారాలి, నీరు జారేది రెస్టారెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ కానే కాదు. నేను రెస్టారెంట్ ఫుడ్ అని పెట్టి ఓ చెంచా నూనె చేస్తే మీ రెస్టారెంట్లో రుచి, నాకు ఆ వ్యూవర్స్ చూడకపోయినా తిట్టుకున్నా కానీ పర్వాలేదు, బట్ నేను దాన్ని స్పాయిల్ చేయలేను. ఆ పేరు నేను పెట్టి దాన్ని నేను స్పాయిల్ చేయలేను. నేను అందుకు వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను, బాబు మీకు కావాలంటే మీరు తగ్గించుకోండి, ఇంత నెయ్యి ఇంత నూనె అంటే మీరు తగ్గించుకోండి. మీరు వెళ్ళే రెస్టారెంట్లకి ఇంతకంటే ఎక్కువ నూనె నెయ్యి వేస్తారు, మీరు అదే తింటారు. అక్కడ వాళ్ళకి నూనెల పైకి తేలి ఉంటుంది, బట్ వీళ్ళు దీన్ని ఏమంటారు, ఇంట్లో చూస్తున్నప్పుడు ఇది కావాలంట. కానీ ఆ నూనె, నేను రెస్టారెంట్ అని పేరు పెట్టినప్పుడు నేను ఐ హ్యావ్ టు ఫాలో ఆల్ దోస్ థింగ్స్. నేను చెప్పొచ్చు రెస్టారెంట్ ఫుడ్, బట్ నేను హెల్తీగా చేస్తున్నాను అంటే దెన్ యూ కెన్ ఆస్క్ మీ. మీరు రెస్టారెంట్ ఫుడ్ చెప్పారు, 1 స్పూన్ నూనెతో ఎలా చేయాలి, ఐ మేడ్ అ ఫ్యూ రెసిపీస్. ఇప్పుడు పనీర్ బటర్ మసాలాలలో నేను బటర్ వేయకుండా పనీర్ బటర్ మసాలా టేస్ట్ తీసుకొచ్చాను నేను. ఐ హ్యావ్ ఎ రెసిపీ, అందులో మేము అసలు బటరే వాడలేదు, నేను ఎక్కడ బటర్ వాడలేదు, 1 స్పూన్ నూనె కూడా లేదు అందులో. కానీ పనీర్ బటర్ మసాలా స్టిల్ యూ అచీవ్ ద సేమ్ టేస్ట్, ద సేమ్ టేస్ట్. సో ఇది ఉంది, ద రెసిపీస్ ఆర్ దేర్, బట్ వీళ్ళు ఫాలో అవ్వడం ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఇంగ్రీడియంట్స్ని అర్థం చేసుకోవాలి. మీరు వాడే పదార్థాలు, నో యువర్ ఇంగ్రీడియంట్స్. మీ ఇంట్లో పచ్చళ్ళ కారం ఉంటుందండి, పచ్చళ్ళ కారం తీసి మా ఇంట్లో కారం ఉందని చెప్పి ఆ కారం నువ్వు వాడుతున్నప్పుడు 1/2 చెంచానే వేయాలి కదా. అవును, గబుక్కున మీ మిరపకాయల కారం, ఇప్పుడు ఇంకొకటి ఈ ప్యాకెట్లలో వచ్చే కారం ఉంటుంది, ఆ కారం అసలు కారమే ఉండదు, అది ఒక టైం తర్వాత అది చచ్చిపోతుంది అది. సో వాళ్ళు ఏంటి, కలర్ కోసం ఇంకేవో చేస్తుండొచ్చు వాళ్ళు. సో బట్ స్టిల్ నా పాయింట్ ఏంటంటే, ఒకసారి అందుకే నేను ఉప్పు చెప్పను అసలు. నా ఛానల్లో నేను పొరపాటున ఉప్పు చెప్పను. పచ్చళ్ళకి చెప్తానేమో కానీ, అంటే ఊరగాయల వాటికి ఎక్కడ నేను ఉప్పు చెప్పను. రుచికి సరిపడా ఉప్పు, యూ హ్యావ్ టు బ్యాలెన్స్ మీ అకార్డింగ్ కి మీరు వాడే. ఎందుకు చెప్పను అంటే 2 కారణాలు. ఒకటి, మీరు రుచి చూస్తారు, ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనది యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ద ఉప్పు. దేర్ ఇస్ ద మ్యాటర్. నేను అది చెప్పను. ఉప్పు చెప్పరేంటి అంటారు, ఎలా చెప్పాలి నేను ఉప్పు? మీరు ఈ క్వాంటిటీ తయారు చేస్తున్నారు, వాళ్ళు అదే క్వాంటిటీ తయారు చేయరు కదా ఇంట్లో. ఇంకొకటి అండి, వాళ్ళు ఏం చేస్తారు, 1/4 కిలో, ప్రతి ఇంట్లో ఉన్న ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, నేను ఒక 1/4 కిలో అని చెప్తే, ఇంట్లో మెజరింగ్ స్కేల్ తూకాలు పెట్టుకుని కూర్చుంటారా అని కామెంట్స్ వస్తాయి. నేను అంటాను, బాబు 150 రూపాయలు బాబు, 150 రూపాయలు. ఈ రోజుల్లో అది పెద్ద విషయం కానే కాదు. ఒక చిన్న మెజరింగ్ స్కేల్ వస్తుంది, ఆ మెజరింగ్ స్కేల్ పెట్టుకుంటే నాట్ ఓన్లీ దాట్, మీకు బోల్డ్ అనే విషయాలకు బేకింగ్లో ఎంత హెల్ప్ అవుతుంది. మీరు ఇంట్లో బేక్ చేస్తున్నారు, మెజరింగ్ స్కేల్ ఇస్ జస్ట్ కాస్ట్ ఫ్రమ్ 150 రూపాయలు. అది ఉండదు. ఇప్పుడు నేను ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను ఏ కొలత చెప్పాలి, వెనకటి గిద్దలు, మానికలు, సోలలు ఇవేవో ఉన్నాయి, స్పూన్స్ గరిటెలు చూపిస్తారు, ఇది నేను చెప్తాను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. పైగా ఇంకో ప్రాబ్లం ఏంటి తెలుసా అండి, నేను మెజరింగ్ కప్పులు 1/2 కప్ అంటే ఇంట్లో తల ఒక గ్లాస్ ఉంటుంది, మీ ఇంట్లో బియ్యం గ్లాసు, మా ఇంట్లో బియ్యం గ్లాస్ అవుతుంది ఒకటేలా. పైగా ఆ బియ్యం గ్లాస్ లో
మినపప్పు ఒకలా తూగుతుంది, మైదా ఒకలా అవుతుంది, గోధుమ పిండి ఒకటి, కందిపప్పు ఒకటి. ఎలా చెప్పాలి నేను? పైగా అందరూ ఇంట్లో మనం ఒక గ్లాసుడు బియ్యం అండి అంటారు. అది ఏమి గ్లాసు? ఆ గ్లాసు మీ ఇంట్లో ఒక గ్లాసు, నా ఇంట్లో మెజరింగ్ స్కేల్స్, మెజరింగ్ కప్స్ అని యూనివర్సల్ గా కొన్ని రిలీజ్ చేశారుగా, నేను అవే వాడతాను. ప్రతిసారి చూపించడానికి అందంగా ఉండదు కాబట్టి నేను దాన్ని ఒక బౌల్లో పోసి ఆ బౌల్లో చూపిస్తాను. ప్రతిసారి అదే కప్పు చూపించి ఏం బాగుంటుందని ఆ కప్పును తీసి ఇంకో అందమైన కప్పులో పోసి అరకప్పు అని చెప్తాను. వీళ్ళకి ఆ ఎన్నిసార్లు చెప్పినా అంటే ఫాలో అవ్వని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. మా ఇంట్లో నేను గ్లాసు రీసెంట్ గా చెప్తున్నాను, మొన్న ఎవరో ఒక ఆయన కలిసి సార్ మీరు రవ్వ పాలు చెప్పానండి అన్నాడు. వాళ్ళే వచ్చినాయి అన్నారు. అవునా, బాగా కుదిరాయా అన్నాను. ఏమండి మీరు ఇప్పుడే వంట చేస్తున్నారా అన్నాను. అవునండి అన్నాడు. ప్లీజ్ ఇంకో రెసిపీ చేసేప్పుడు జాగ్రత్తగా చేయండి ప్లీజ్, మీరు ఎక్సైట్మెంట్ లో చేసి మళ్ళీ నన్ను తిట్టద్దండి. మీరు ఎక్సైట్ అయిపోయి చేస్తారు, అదేదో ఫ్లూక్ లో కుదిరి ఉండొచ్చు మీకు, మీకు సైన్స్ అర్థం కాదు, ఎంతవరకు కుక్ చేయాలన్నది మీకు తెలియదు. ప్లీజ్ దయచేసి కొంచెం నిదానంగా శ్రద్ధగా ఉల్లిపాయలు వేగాలి, ఎర్రగా అంటే వేపండి, టొమాటోలు మగ్గాలి అంటే మగ్గించండి ప్లీజ్, టొమాటోలు పైన అట్లా మగ్గించి దింపకండి ప్లీజ్, మళ్ళీ నాకు రాలేదని చెప్పకండి. అవును, నేను కూడా ఒక రోజున ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి విస్మయ్ ఫుడ్ దాంట్లో మిరియాల రసం ఉంది అది పెట్టండి అని చెప్పాను. మీరు యాక్చువల్లీ తీసుకున్న క్వాంటిటీ గిన్నె ఎంత? ఇంత గిన్నె ఉంది. మా వాళ్ళు తీసుకున్న గిన్నె ఎంత ఉంది? అందులో చెప్పారు చేసేసానన్నారు. నేను ఆయన తీసుకున్న గిన్నె పెద్దది, దానికి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చెప్పారు. నువ్వు తీసుకున్నది ఇంతే, అలాంటప్పుడు దానికి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఎలా వాడతావు? మినిమం కామన్ సెన్స్ కదా. దిస్ ఇస్ అండర్స్టాండింగ్. ఎగ్జాక్ట్లీ. నేను తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అయ్యో అవును కదా అన్నారు. మరి ఇదే మరి కొంచెం నా కామన్ సెన్స్ ఉండాలి ప్రిపేర్ చేసేటప్పుడు. పైగా నాకు నిజంగా చాలా సందర్భాలు అనిపిస్తుందండి, బయటకు వచ్చి ఒరే బాబు వినండిరా నాయన, దండం పెట్టండి, మీరు రెసిపీ పాడు చేసుకొని మీరు నా కోసం ఇంత టైం అఫోర్డ్ చేసి మీరు పాడు చేసుకోకండి ప్లీజ్ ప్లీజ్. పైగా ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైన విషయం అండి, ప్రతి రెసిపీ అందరిది కానే కాదు, అందరికీ అన్ని నచ్చాలని లేదు. చూసేందుకు చాలా బాగుంటాయి కానీ అందరికి నచ్చదు. కొందరికి ఖట్టా మీట, తీపి పులుపు కలగలిపినటువంటి రెసిపీస్ ఉంటాయి. అవి మెజారిటీ అంటే అకార్డింగ్ టు మై నాలెడ్జ్ మెజారిటీ ఆఫ్ ద రాయలసీమ పీపుల్ కి నచ్చదు. వాళ్ళు తీపి పులుపు కాంబినేషన్ ని ఇష్టపడరు. సో అది అయి ఉండొచ్చు. సో రాయలసీమ వాళ్ళే కదా ఇంకెవరైనా కూడా మీకు చూస్తే ఇదేదో భలే ఉందంటారు, చేస్తారు, ఏంటిది ఇట్లుంది అని మళ్ళీ కామెంట్ చేస్తారు, మాకు నచ్చలేదు. నేను అందుకే చెప్తాను, ముందు మీరు రెసిపీని అర్థం చేసుకోండి. సో యూ హ్యావ్ టు ఫాలో దాట్ అండ్ యూ డూ దాట్, మీకు డెఫినెట్గా బాగా వస్తాయి. కానీ సార్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు, తర్వాత ఇటు సైడ్ రావడానికి